ఎవడలా చోటు ఎంత ఫ్యాన్ అయినా సినిమా బాగుంటేనే చూస్తాడు. ఈ సినిమా బాలేదు, అట్టర్ ఫ్లాప్. ఈ సినిమా గురించి బాగా తెలుసురా. నువ్వు సినిమా మేమందరం చూస్తాం. తీస్తాను రా. తీస్తావా? తీస్తాను రా. తీస్తావా? తీస్తాను. తీస్తాను రా. అయితే తీరా. ఎప్పుడు తీస్తామన్నా చెప్పు. ఇది దీపావళి. వచ్చే దీపావళి కల్లా బాస్ తో సినిమా తీసి చూపిస్తాను. తీయకపోతే తీయలేకపోతే ఎండిన తాగి ఇదే థియేటర్లో చచ్చిపోతాను. బలరామ్ అనే నేను ఆంధ్ర అమితాబ్ అయిన సంతోష్ బాబుతో సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేస్తాను. అరే వదిలేంట్రా నేను. ఇంకోసారి వాడిని బతిమాలేమో బాగుంటుంది. అలా కాని పక్షంలో ఇదే థియేటర్ ముందు ఇండ్రిని తాగి చచ్చిపోతాను. నువ్వు వెళ్ళి మేనేజర్ గారికి పిలవరా. అలాగే సాక్షి సంతకం పెట్టరా. ఏమైందిరా? ఏం కాలేదురా. నువ్వు పెట్టు. చూడండి, మీరే సాక్షి సంతకం పెట్టాలి. ఎవడరా సినిమా తీసేది? నేనండి. ఏం చేస్తుంటారు నువ్వు? లారీ క్లీనర్ సార్. లారీ క్లీనర్ సినిమా తీయటమా? అవునండి. ఒరే నీకేమైనా పిచ్చా మెంటలా? నువ్వేంట్రా సినిమా తీసేది? అడుక్కు తింటావు. సార్ తిట్టకండి సార్, నాకు మీ ఆశీర్వాదం కావాలి సార్. ఏంట్రా ఆశీర్వాదం? సంతోష్ బాబు సినిమాకి టికెట్లు దొరకడమే కష్టం. అలాంటి సంతోష్ బాబుతో నువ్వు సినిమా తీస్తావా? తీస్తానండి. తీస్తావు. తీయకపోతే చస్తావా? అవును సార్. దానికి నేను సాక్షి సంతకం పెట్టాలా? అవునండి. రే ఈ హత్యలో ఆత్మహత్యలో నన్ను ఇరికించకండి రా బాబు. నీ చావేదో నువ్వు చావు. రే తప్పకుండా తప్పకుండా సినిమా తీస్తాడు. సినిమా ఆగిరా. నిజంగా సినిమా తీద్దామనేనా? అవునరా. రే ముండోళ్ళ మాట్లాడు. వెళ్ళి సారీ చెప్పి పందెం వాపస్ తీసుకోపో. నువ్వేమన్నా చెప్పరా, నేను సినిమా తీసి తీరుతాను అంతే. ఎలా చెప్తావరా? చదివింది 8వ తరగతి, చేసేది లారీ క్లీనర్. మీ నాన్న చేస్తారా? రిక్షా తొక్కుతాడు. మీ అమ్మేమో ఇంటికి తిరిగి బొచ్చెలు ఫ్యామిలీ మొత్తం నీడిస్తే 50 రూపాయలు మందిరారు కోట్లు పెట్టి సినిమా ఎడుతావే. మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలరా. నేను సినిమా తీస్తాను అంతే. నువ్వు చావు తప్పి ఏమి సాధించలేవరా? నా పాటరా. అరే మీ అమ్మ నాన్నకన్నా నీ గురించి నాకు ఎక్కువ తెలుసు కదా, చెప్పేదిరా ప్లీజ్ రా. లేదురా, నా గురించి కూడా నీకు తెలుసు కదా, నేను సినిమా తీసి తీరుతాను. రే నీలాంటి మొండోడితో స్నేహం చేయడం నాది బుద్ధి తక్కువ. సర్లే, నీ మోహన్ చూస్తే చెప్పు తీసుకోకూడదు. అలాగే నాశనం అయిపోతారా రే. యారా ఇవాళ ఆరి ఎక్కలేదా? లేదమ్మా, ఇవాళ బాస్ సినిమా రిలీజ్ కదా, సినిమాకి వెళ్ళాను. ఎందుకు వచ్చిన మా ఐదారు సినిమాలు రా? అవి ఏమన్నా మనకు కూడెడతాయా గుడ్డెత్తాయా? ఇగో కూరగాయలు తాగటానికి ఏమైనా ఉందా? తెత్తానుండు. ఏరా మీ వాడి సినిమా ఎలా ఉంది? బాలేదు నాన్న. బాగుండదు. ఎందుకు బాగుంటది? ఆడు సినిమా పిచ్చికి నువ్వు అడగడానికి సరిపోయింది. పట్టవే. నువ్వు తాగు. ఒరే ఎసట్లో బియ్యం పోసాను, కాస్త చూస్తా ఉండు. నేను తాగడానికి వెళ్తున్నాను. పొంగొస్తే మూడు తీరోయ్. నీకు సినిమా గురించి బాగా తెలుసురా. అలాంటి సంతోష్ బాబుతో నువ్వు సినిమా తీస్తావా? సినిమా గురించి నీకేం తెలుసురా? నువ్వేంట్రా సినిమా తీసేది? అడుక్కు తింటావు. ఏంట్రా ఇది? అన్నం పొంగిపోతుంది కదా. అన్నం అంతా సివిడిపోయి ఉంటది. ఎలాగరా నీతోటి? ఈ పని కూడా సరిగ్గా చేయలేవా? ఏడీడు బలరాం. అమ్మా ఏంటిది? ఏమైపోయాడు బలరాం? అయ్యా వస్తున్నారు. ఆగండయ్యా. ఏంటమ్మా? కాస్త ఉత్తరం చదివి పెట్టండి అయ్యా. అమ్మా, ఏ కొడుకు తన తల్లికి చేయకొని అన్యాయం నేను నీకు చేస్తున్నాను. నేను నీ గాజులు తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఇలా చేశాను, నన్ను తిట్టద్దమ్మా. నువ్వు తిడితే నేను పైకి రాలేను. నాకు నీ ఆశీర్వాదం కావాలమ్మా. నీ ఆశీర్వాదం ఉంటే నేను ఏదైనా సాధించగలను. వచ్చే దీపావళికి నీ 6 గాజుల్ని 12 గాజులుగా తీసుకొచ్చి నీకు తొడుగుతాను. నీ బలరాం. శతమానం భవతి శతాయ్ పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.
స్వామి, ఏ మనిషికైనా అమ్మ ఆశీర్వాదం దేవుడు అండా ఉంటే పైకొస్తాడంటారు. ఆ రెండే పెట్టుబడిగా నేను హైదరాబాద్ వెళ్తున్నాను. నాకు జయం కలిగేలా చూడు స్వామి. ఆ? ఉమ్? ఉమ్. ఫ్రెండ్ కదా, అయితే రావాలి కదరా. ఎక్కడికి? ఒరే, జీవితంలో సుఖాల్లో కంటే కష్టాలు వచ్చినప్పుడు కలిసి ఉండేవాడేరా నిజమైన ఫ్రెండ్. నువ్వు చేసే తప్పో రైటో నీతోనే ఉంటారా. నువ్వు గెలిచే వరకు నీ పక్కనే ఉంటా. రే మహి, ట్రైన్ రా. మీ కాళ్ళు పట్టుకుంటామండి, మీకు పుణ్యం ఉంటుందండి. కావాలంటే అయ్యా అయ్యా, పైకిలే. ఏంటిది? మా అమ్మ గాజులండి. అంటే ఇంట్లోంచి పారిపోయి వస్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నా? హైదరాబాద్ కండి. ఏం చేద్దామని? సినిమా తీద్దామనండి. సినిమా తీద్దామని? ఆ, నువ్వు సినిమా తీస్తావా? అవునండి. ఆహా, ఇప్పుడేం చేస్తున్నా? లారీ క్లీనర్ నండి. అది క్లీనర్ వే? అవునండి. ఏం చదువుకున్నా? 8వ తరగతి అండి. ఊరిని తప్పగా 8వ తరగతి చదువుకొని హాయిగా ఏ కలెక్టర్ ఉద్యోగం చేసుకోక నీకెందుకు ఈ సినిమా? మీ నాన్న ఏం చేస్తుంటాడు? రిక్షా తొక్కుతాడండి. ఆహా, అమ్మాయి 4 ఏళ్లలో పాచి పని చేసుకుంటా ఆ, ఉంటుందా? అవునండి. మరి ముక్కులు ఎన్నో చెవులు కూడా అక్కడకపోయినావా? ఏకంగా హిందీ సినిమా తీసేవాడు అమితాబ్ బచ్చన్ పెట్టి. ఓరే నీ తుంపదేగా, సినిమా తీయాలంటే ఎన్ని గాజులు కావాలి? అన్ని గాజులు నువ్వు ఎప్పుడు సంపాదిస్తావు? ఎప్పుడు మెళ్ళో కట్టుకుంటావు? ఎప్పుడు అమ్ముతావు ఇవన్నీ? లేదండి, అమ్మ ఆశీర్వాదం దేవుడి అండా ఉంటే ఒక మనిషి ఏదైనా సాధించగలడు. నేను తప్పకుండా సినిమా తీస్తానండి. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే నువ్వు సినిమా చేస్తావు అనిపించట్లేదు, కానీ నీ కళ్ళల్లో కనిపించే ఆ పట్టుదల చూస్తే మాత్రం నువ్వు తీసేటట్టే ఉన్నావయ్యా. తీస్తావు, తప్పకుండా తీస్తావు. మనం ఏమన్నా సాధించాలనుకున్నప్పుడు ఎన్నెన్నో అడ్డంకులు వస్తుంటాయి, కింద పడుతుంటాం, దెబ్బలు తగులుతుంటాయి. అటువంటిప్పుడు చాలా మంది అడ్డం వచ్చిన వాటికి భయపడి వెనక్కిపోతుంటారు. కానీ అటువంటిప్పుడే అడ్డం వచ్చిన వాటి మీద కాకుండా నీ దృష్టి లక్ష్యం మీద పెట్టు. నువ్వు అనుకున్నది సాధిస్తావు. నీకు తప్పకుండా జయం కలుగుతుంది. రేపు పొద్దున చూసుకుందాం. పారా, ఏదో లాడ్జింగ్ లో పడుకోవడం తప్ప. ఆ? లాడ్జింగ్ మనకి పద చూపిస్తా. నీలా సినిమా తీద్దాం చాలా మంది వచ్చినట్టున్నారు. అవునవును, ఆ పక్కన ఉన్నాళ్ళు నీలాంటి నీ హైదరాబాద్ వాళ్ళకి అప్పుడే తెల్లారు వెళ్ళారు బాబు. ఇదిరా. సరే సార్. రవితేజ సార్, అర్థం సార్. సార్ 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 నమస్తే సార్. ఎవరు వీడు? హీరోరా? చా ఊరుకోండి సార్, మీరు ప్రేమిస్తే హీరో కాదు. పడరా. అవునా? మీరు కాదండి? నేను కాదు సార్. చెప్పాను కదా. నా పేరు సుధాకర్ సార్. నేను హీరో అవుదాం అని చెప్పి. నన్నే తోసేస్తారా? ఏమిటి గోడకు వచ్చినందుకు తోసేస్తారా? రే చెప్తాను రా, మమ్మల్ని కూడా తోసారు. అయినా పర్లేదు. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. అది ఏమిటి? అబ్బా, పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు, చెడ్డవాడెప్పుడు పరడు. రెండు ఒకటే. సార్ మీరు కవి కదా? మీరు సినిమాల్లో మాటలు ఇంతకి మన దేవుడు సార్? శ్రీకాకుళం. మీదెవరు? మాది పాలకొండ అండి. ఇతను వైజాగ్ నుంచి వచ్చాడు, పేరు సుధాకర్. హీరో అవుదాం వచ్చాడు సార్. హీరో అవుదాం అని చెప్పి స్టూడియో గేట్ల దగ్గర ఏం చేస్తున్నావయ్యా? సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతుండాలి. అవును సార్. ఒక పని చెయ్యి,
నాకు తెలిసిన 4 సినిమా ఆఫీసులు ఉన్నాయి వెళ్ళి కళ్ళు అలాగే సార్. సార్ 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 మా వాడు సినిమా తీద్దామని వచ్చాడు అంతేనా రండి ఈ తాగుతా రేయ్ చిన్న వాళ్ళు చాయ్ చెప్పు రూమ్ ఎక్కడా రూమ్ లేదు సార్ రాత్రంతా ఇక్కడే పడుకున్నాం. ఏంటి ఇక్కడ అవును సార్. నువ్వు మౌలాలి సార్. విజయవాడలో ఉండపోయావా ఇండస్ట్రీ ఇక్కడ పెట్టిన అక్కడేం చేస్తున్నాయా హీరో అవ్వా అవుతాం సార్. సార్ మీళ్ళెక్కడ ఈ రోజుల్లో ఎవరికి కళాపోషణ లేదయ్యా అదేంటి రాత్రి మా హౌస్ ఓనర్కి 2 కవితలు వినిపించాను అంతే ఆమెకు జ్వరం వచ్చింది వాళ్ళ అబ్బాయికి రోజులు పట్టుకున్నాయి మా బిడ్డలు బయట పడేస్తుంది ఏది 2 కవితలకే ఏం కవితలు సార్ అవి? ఏయ్, ఈ అబ్బా హీరో వేషాలు వేసుకుని వేసుకోవచ్చుగా ఏం కలుతారు సార్ అంటున్నావు ఇన్నోళ్ళకి జనాలు వస్తున్నాయంట మీరు పోనీ సార్. ఎవరు సార్ వీళ్ళు? మా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేస్తున్నారు వీళ్ళు తెలుగు సరిగా రాదు రాత్రి వీళ్ళని కూడా నాతో పాటు గెంటేశారు అయ్యో అందుకే నేను రాత్రి 14 టౌన్ లో మంచి రూమ్ చూసాను హౌస్ ఓనర్ 4 ఉండిస్తుంది మేము 3 ఉన్నాం కదా మేము 3లో ఒకరు మాతో జాయిన్ అవ్వచ్చు అలా అనకండి సార్. హౌస్ ఓనర్ పెద్ద దెయ్యాలు. ఓకే. ఎంజీఆర్ సినీ డ్రెస్ ఇల్లు చూపిస్తాను ఇక్కడికి తీసుకొచ్చారండి సార్. లోపలికి వెళ్తే మీకే అర్థం అవుతుంది కమాన్ పదరా ఏమయ్యా సినిమాల్లో హీరో హీరోయిన్ అనగా ఒక 50-60 మంది సంబంధం లేకుండా ఒకే రకమైన కోట్లేసి డాన్స్ ఎత్తుంటారే ఏ డాన్స్ డ్రెస్ ఓ 50 ఉన్నాయా ఉన్నాయి. ఓ 4 ఇవ్వు 4 ఇవే ఎంత రోజుకు 100 అడ్వాన్స్ వెయ్యి. ఇదిగో ఓ 5 రూపాయలు ఇస్తాను ఇచ్చేసి చెప్పు రేపు పొద్దున తీసుకొచ్చి ఇచ్చేస్తాను మా గురువు గారు ఒప్పుకోరాయా? మీ గురుగారు ఉన్నట్లేరు లేనట్టే ఉన్నారు. ఉన్నట్ట లేనట ఉన్నట్టే కానీ లేనట్టు. ఏదోటి కానీ ఇదిగో ఈ 50 రూపాయలు ఉంచుకుని అడ్జస్ట్ అయిపో రేపు పొద్దున్నే బట్టలు తీసుకొచ్చి ఇచ్చేస్తానా మా గురువు గారు ఒప్పుకోరాయా బాబు? ఎవడే నీ గురు వేస్ట్ ఫెలో రోజుకు గెటప్ వేసుకుని ఊరంతా నల్ల ఆంబోతో తిరుగుతుంటాడు వాడేగా మీరు ఈ వేషం ఉన్నారని చూడలేదు సార్ ఏమిరా మీకు దుస్తులు అద్దెకు కావాలను రాయ్ సార్. దుస్తుల వారికిమ్మో ఇవ్వండి. థ్యాంక్స్ సార్ ఇప్పుడు పైకిమ్మ వాడికి ఇదిగో మరి మధ్యలో నన్ను ఎందుకు రా తిట్టావు మీరున్నారని తెలియక అటు తిరుగు 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 నీళ్ళ టొప్పివ్వండి. కొద్దిగా చట్నీ అమ్మా. ఏవో సుప్రజ చట్నీ తీసుకురా అలాగే అక్క అక్క చట్నీ అక్కడ పెట్టు. డబ్బులు తీసుకోమా రండి రండి ఉంటాను నేను వస్తా. నమస్కారం అమ్మా నమస్తే నమస్తే ఓలో నేనమ్మా నేను వచ్చి గది చూసిపోయాను కదా ఆవు ఆవు కమర చూసిపోయినావు కాదు నీ కమర కిరాయి కావాలి ఆ కమర అయితే కిరాయికి ఇస్తా గానీ వాళ్ళ అడ్వాన్స్ ఏమో 2 నెలలు కట్టాలి కమర కిరాయి 600. కమరలు 4 ఉండాలి ఎక్కువ ఉండొద్దు మళ్ళా ఒకటే గోల పెట్టాలి ఏమే నీ తల్లి అపురే గోల అంటే గీ గోల కాదు ఇట్లా గోల చేస్తే ఎరగొడతా గోల అంటే బలుబు బలుబు పొద్దునకి 6 గంటలకు షురూ చేస్తా పొద్దుగాల 6 గంటలకు బంద్ చేస్తా ఒకటే గోల ఒకటే పంక పెట్టాలి అది బి ఒకట్లనే తిరగాలి ఈ స్పీడ్ తిరిగింది అనుకో ఎరగొడతా గోడకు మూలలు కొట్టొద్దు బొమ్మలు ఏమన్నా అతికించుకుంటే బరీ బట్టలు ఉండొద్దు బొమ్మకు బట్టలు లేవనుకో మీ బట్టలు చినుగుతాయి ఎందుకంటే ఇంట్లో సన్నపోరుడు ఉన్నాడు చెడిపోతాడు ఇక బాత్రూమ్ పైకానా ఒక్క పాలే పోవాలి మళ్ళా గిట్ల వచ్చిందనుకో 2 రూపాయలు ఇవ్వాలి టోకన్ తీసుకోవాలి పైకానకు పోవాలి దానికి నీళ్ళు అవుతాయి కదా ఎక్స్ట్రా 2 రూపాయలు ఇవ్వాలి బకెట్ తీసుకోవాలి పోవాలి మళ్ళా వస్తే ఏం చేయాలి చెంబట్టుకొని బయటికి పోవాలి దవాఖానకు పోయి పిర్ర చూపెట్టాలి సూదేస్తే బంద్ అయిపోతది మళ్ళా దీనికి అంతా మీరు ఒప్పుకున్నట్టేనా ఒప్పుకుంటే మళ్ళీ 2 నెలలు అడ్వాన్స్ ఇయ్యాలి అరే 6 ఎంతరా 66 66 ఏంద్రని అయ్యో నేను చెప్పింది 600 12 12 తీయండి తీసుకోరా లెక్క పెట్టుకో మళ్ళా 4 ఉండాలి ఓలో చేతులు ఎత్తుండా 4 మీరేనా 1 2 3 గీలని ఒక్క తీన కొడుతున్నాయి ఏందిరా అవునమ్మా చమకాయిస్తున్నాయి. ఒక్కూరోళం కదమ్మా. గట్లనా అగో గా శివరాకనున్న చూడు కమరా గదే మీది గట్ల పైకారు పక్కనే ఉంటది ఈ గది వచ్చి నువ్వు చాలు రండి రండి ఇగో ఇది నాది మా బలరాముది చక్కలు తీయండి తొందరగా నువ్వు కదరా బాబు చూడలేం
పోయినా ముగ్గురు వచ్చిండ్రు మీరు ఊరుకోండి మరేను. మేము ముగ్గురం బయటికి వెళ్ళాం, మీరు చూసారు, మేము వంగి వంగి దండలు కూడా పెట్టాం. దండం అయితే పెట్టామనుకో మిమ్మల్ని చూసి ఇదిగో చూడు, ఇదిగోండి ఒకే అవునే, చమకాయిస్తున్నాయి. చంకాయిస్తున్నాయా మళ్ళీ కూర్చున్నారేంది ఓన్రే ఏంద్ర దుర్గా నువ్వేం చూసుకుంటలేవు గాల్లే నేను పరేషాన్ కాకు. తలపే రారా బాలరావు, మన ప్లేస్ ఇదే, ఫ్యాన్ కిందనే పెట్టినా. మరి వాళ్ళు కమ్మురండి, నేను చూస్తాను. చెప్పండి. కొత్తగా వచ్చారా? యా, ఎంతమంది? నలుగురు. నలుగురా ఆరుగురు? ఏంట్రా అక్క అక్కేంట్రా తొక్క? అక్క సిస్టర్ చెల్లి ఒక్కసారి లోపలికి రామ్మా. రా అక్క, రా రా. రే తిరగండి, ఎవరు వచ్చారు చూడండి. 1 2 3 4 5 6. ఏంట్రా నలుగురు ఏం చెప్పావుగా? అయ్యో యాక్చువల్లీ యు నో ఓనర్ లక్ష్మమ్మ 4 people allowing 6 people not allowing me come to understand ఇయ్యా ఏంట్రా కూసాడు? ఓన్రా నలుగురు కంటే ఎక్కువ ఉండేవద్దు, మేమేమో 6 కంటే తక్కువ ఉండలేము, అందుకే అండర్స్టాండింగ్ బాగా గుర్తు చేసావు. అలాగే మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే. ఏంట్రా వచ్చేది? అక్క నేను అన్న అండర్స్టాండింగ్ అది కాదక్క. ఇప్పుడు మన ఓనర్ కి మేము ఆరుగురు ఉన్న విషయం నువ్వు చెప్పొద్దు, అప్పుడు నీకు ప్రాబ్లం మేము ఓనర్ తో మేము ఆరుగురు అన్న విషయం మేము కూడా చెప్పాం. ఏంటి లక్ష్మమ్మ ఎంతసేపు నుంచి వాళ్ళరా? సరేరా ఒక అండర్స్టాండింగ్ వద్దాం. తేడా వచ్చిందో తొక్క తీస్తా. వినండి, నా హోటల్లోనే రోజు టీ తాగాలి, నా హోటల్లోనే రోజు దోశలు తినాలి. అది హాట్ లక్ష్మమ్మ ఎక్స్ట్రాలా వినండి, మీలో ఒక రోజు నా హోటల్ కి వచ్చి పిండి రుబ్బాలి. ఏంటి అడుగుసాడు? అంటే అక్క అది వాళ్ళు పనిచేసే మైక్రోసాఫ్ట్ కంపెనీలో టిఫిన్ తినపోతే బిల్ గేట్స్ ఒప్పుకోడంట. అందుకే నోరు మూసుకొని సాయంత్రం నీ దగ్గరకు వచ్చి పిండి రూపుతో లేదా నూరుకోగా అన్నారు. తేడా వచ్చిందో తెలుసుగా? అబ్బా ఎందుకు తెలియదమ్మా. నమస్కారం అండి సేట్ గారు. నమస్తే నమస్తే అయ్యే. నమస్కారం సేటు. ఏమి విషయం? ఆ బంగారం గాజు తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇస్తారండి? ఇస్తాం. ఇదిగోండి సేటు. బంగారమే సేటు. ఎవరిది గాజు? మా అమ్మదండి. దీనికి 1000 రూపాయలు వస్తాయి. ఇవ్వండి సార్ ఇది మా అమ్మ గాజండి, ఎవరికి అమ్మద్దు, మళ్ళీ నేనే వచ్చి తీసుకుంటాను. మాది డబ్బులు మాకు ఇస్తే మీది గాజు మీకే ఇస్తాం. అలాగే వెళ్ళొస్తామండి. మైక్ టెస్టింగ్. సభకు నమస్కారం. మీరంతా కొంచెం నా మాట వినాలి. హలో హలో హలో. మీ అబ్బా నా మాట వినరా? ఇలా చెప్పి చావచ్చుగా. మనది ఒక బతికే, నా కుక్కల వలె నక్కల వలె సందులలో గొంతులలో పందుల వలె అని అన్నాడు ఆనాడి మహాకవి శ్రీశ్రీ. మీది ఒక రంగేనా, ఒకడు ఎర్రగా, ఇంకొకడు తెల్లగా, మరొకడు చామంచాయిగా, ఉండాలి నాలా నల్లగా అన్నాడు. ఫ్రీ 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 ఫ్రీయా? మహాకవి శ్రీశ్రీకి అన్డిక్లేర్ వారసుడు, వర్ధమాన సినీకే రచిత ఫ్రీ ఫ్రీ అంటే నేనే. ఏంటో చెప్పు. ఇప్పుడు కొన్ని కవితలు చెప్తాను. రూమ్ దొరికిందని మా అమ్మకు ఫోన్ చేసి రావాలి. రా. రాత్రి పగలు కష్టపడి మీకోసం రూమ్ ఎత్తుకుని ఎందుకు రా? కూర్చోండి. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ. ఏంట్రా వా 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 అనుకుంటూ రెండో లైన్కి వెళ్ళవరా? మరీ అంత నచ్చితే ఒకసారి వావా అనొచ్చు. ఓకే. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, దాని చూపులతోనే చేసేస్తుంది లొల్లి. చూసినాను ఒక్కసారి గిల్లి, వాళ్ళ బాబుతోనే చెప్పేసింది వెళ్ళి. నేను వెళ్ళలేదు వాటి పక్క మళ్ళీ. ఇప్పుడు అయిపోయిందిరా వావా అనొచ్చు. ఏంటి వెళ్తున్నావా? అవును. నువ్వు ఒట్టి ఎందుకు? ముందు ఒట్టి. ఇదిగో ఈ కవితలు ఎవరిదారు అనొద్దే. దేనికో? ఇండస్ట్రీ కదరా, వాడేసుకుంటారు. సర్లే. ఇప్పుడు రెండో కవిత. చెట్టుపై ఉన్నది కోతి, అచ్చు దానిలాగే ఉన్నది నీ మూతి. తరికిట తరికిట
అబ్బా చాలా బాగా డాన్స్ చేస్తున్నారే. మా అమ్మాయిని హీరోయిన్ చేద్దామని డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. మీ అమ్మాయి